23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ గాఢాంధకారపు లోయ అని ఉంటుంది. అయితే గాఢాంధకారపు లోయ అంటే ఏంటి? చీకటి, ఏం కనపడదు, కట్టిక చీకటి. అది లోయ, ఏముంటుందో తెలియదు. దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. షాడో, ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ ఉంటే ఎక్కడ పడుతుంది నీడ? ఇక్కడే కిందే పడుతుంది, ఆనుకునే పడుతుంది. ఎంతమంది తెలుసు అది? అంటే ఇప్పుడు డెత్ ఇక్కడ ఉంది, షాడో ఇక్కడ ఉందంటే డెత్ ఎక్కడ ఉన్నట్టు? ఆల్మోస్ట్ పక్కనే ఆనుకొనే ఉన్నట్టు. ఎనీ టైమ్ యూ మే డై. షాడో ఆఫ్ డెత్ అంటే నేడుంటే ఎక్కడ ఉంటాడు మనిషి? ఇక్కడే. అంటే షాడో ఆఫ్ డెత్ ఉంటే మనిషి ఇక్కడే ఉన్నట్టు. మరణం ఎక్కడుంది, దాని నీడ ఎక్కడుంది. అలాంటి పరిస్థితి ఉన్నా నేను భయపడను, జీవించే ఉంటానంటున్నాడు దావీదు భక్తుడు. యు సీ దట్ నౌ. సో ఇది ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటారు? యూ క్యాన్ క్లెయిమ్ ఇట్, యూ క్యాన్ క్లెయిమ్ ఇట్. కొంతమందితో ఒక సంచలనం, మేము భయపడుతున్నాం, భయం వస్తుంది. ఫియర్ హ్యాస్ గ్రిప్డ్ ద ప్లేస్. ఓకే, రైట్. సరే, మరి కొంతమంది వై పీపుల్ డై, మరణాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు? లెట్ us see some of those verses. యెషయా 57 మొదటి 2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. కొంతమంది త్వరగా వెళ్ళిపోతారు, మంచి వయసులో వెళ్ళిపోతారు, ఇంకా 20, 30, 40 సంవత్సరాలు బతకొచ్చు, కానీ త్వరగా వెళ్ళిపోయారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. భక్తులైన వారు కూడా చనిపోతున్నారంట. నీతిమంతులు చనిపోతున్నారు, చక్కగా జీవించేవాళ్ళు, భక్తులు, సేవకులు, ప్రవక్తలు. వాళ్ళు ఎందుకు తీసుకుపోతున్నాడంట? కీడు చూడకుండా. ఏం చూడకుండానంట? ఇది చూడకూడదని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడంట. అది ఎవరికీ తెలియదంట. ఇదొక మిస్టరీ. కాబట్టి నువ్వేదో చేసావు అందుకే చనిపోయాడని జనరలైజ్ చేయొచ్చా? అరే చాలా వయసులో చనిపోయాడు, ఇది ఒక శాపం అనొచ్చా? నో. యు సీ దట్. అండ్ గాడ్ ఈస్ జస్టిఫైయింగ్ ద డెత్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక మనిషి యొక్క మరణం ఎలాగున్నా పర్లేదు అంటున్నాడు ఇక్కడ. ఒక రకంగా మరణం ఇక్కడ చెడ్డగా చూపిస్తున్నాడా, మంచిగా చూపిస్తున్నాడా? మంచిగా చూపిస్తున్నట్టుంది. సో ఇలాంటి సమయం వస్తే మరణమే మేలు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నాడు. 116వ కీర్తన 15. లెట్ us see this dimension. 116 Psalm verse 15. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదు. ఒకవేళ నువ్వు భక్తుడువా, ఏ వయసులో ఎప్పుడు ఎలా చనిపోయినా ఆయన దృష్టికి ఎటువంటిదంట? ప్రకటన 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను అని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఒక కాలం వస్తుందంట, నూతన యెరూషలేము మనందరం వెళ్తామంట అందులోకి. ఇక్కడ నుంచి సిద్ధపడి మనం కడుక్కొని ఉతుక్కొని మన బట్టల్ని మనం ఒక గురిగా పెట్టుకొని, ఇది మొదటిగా మనం ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నట్టయితే ఆ లోకానికి వెళ్తామంట. అందులో ఇక కన్నీరే ఉండదంట, మరణం ఉండదంట, అసలు బాధ ఉందంట, ఏడుపు ఉండదంట, నొప్పి ఉండదంట. ఇప్పుడు చూసే ఈ గతము ఏది ఉండదంట. అదేమైనా లోకము. దానికి ఒకసారి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు రాలేదు, కానీ దేవుని వాక్యం నిజం కాబట్టి మనము దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం. ఇక్కడ ఎంతకాలం బతికినా, 90 ఏళ్ళు బతికినా, 120, 200 బతికినా, ఇది మనము గురిగా పెట్టుకొని వెళ్ళుదుము గాక. లెట్స్ మేక్ దిస్ as our goal. ఓకే, రైట్. నౌ 1 John 5:12. మొదటి యోహాను 5:12. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని అంగీకరించువాడు ఏం గలవాడు? జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపేవాడు జీవము. అంటే ఆ వ్యక్తి చనిపోయినా కూడా ఆ వ్యక్తులు ఏముంటుందంట? జీవం. అందుకే విశ్వాసులు ఏమంటారు తెలిసి చనిపోతే? నిద్రిస్తున్నాం అంటారు. ఏం పొంది నిద్రిస్తున్నాడు? జీవము. అందుకే పునరుద్ధానం మందు మళ్ళీ లెగుస్తాడు. ఈ లోపు అతను పరలోకంలో ఉంటాడు ఆ టైం వరకు. సో గాడ్స్ లైఫ్ కెనాట్ డై. మ్యాన్స్ లైఫ్ క్యాన్ డై బట్ గాడ్స్ లైఫ్ కెనాట్ డై. మానవుడి జీవం పోవచ్చు, కానీ యేసయ్య నీకు ఇచ్చే జీవం అది చావదు, నిత్యము ఉంచుతుంది నిన్ను మహిమ శరీరముతో. సో హియర్ ఇప్పుడు చెప్పండి, మరణం ముఖ్యమా లేకపోతే ఈ జీవం పొందుకోవడం ముఖ్యమా? యు సీ దట్ నౌ. యాక్సెప్టింగ్ జీసస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యేసుని నమ్ముకోవడం అనేది, యేసులో ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఇన్ ద ప్రయారిటీస్. 1 కొరింథీలు 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఒక ఉత్తమమైన ధర్మశాస్త్రము, పరిశుద్ధమైన ధర్మశాస్త్రము దేనికి బలమైపోయిందంట?
పాపానికి. అలాగే ధర్మశాస్త్రంలో లోపం ఉందా? లేదు. ఎవరిలో లోపం ఉంది? మనలో. మనల్ని దేవుడు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. ఎందుకు? మరణించాలని. అందుకనే మనం తక్కువనిగా చేయబడ్డాం. ద స్టింగ్ ఆఫ్ డెత్ ఈజ్ సిన్. మరణానికి కారణం ఏంటి? పాపం. పాపానికి కారణం ఏంటంట? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము. ఎందుకని? అది పర్ఫెక్ట్, మనం ఇంపర్ఫెక్ట్ కనుక మ్యాచ్ అవ్వట్లే. నీ మనసాక్షి బలహీనమైంది, నువ్వు పాటించలేవు దాన్ని. కాబట్టి నీ మీదకి ఏమొచ్చేస్తుంది? ఆజ్ఞ అతిక్రమము, పాపం. ఒకటి ఉల్లంఘిస్తే అన్నిటిని ఉల్లంఘించినట్లే మరణం వచ్చేస్తుంది. నేను ఏం చేయట్లేదండి. సమ్ విల్ సిన్, విల్ బి సిన్. 55కి వెళ్దాం. ఓ డెత్ వెరీ ద స్టింగ్, ఓ గ్రేవ్ వెరీ ద విక్టరీ. అంటే ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, అంటే మన బలహీనత వల్ల ఉత్తమమైన ధర్మశాస్త్రము మనకేమైంది? పరిశుద్ధమైన ధర్మశాస్త్రం మనకేమైంది? సపోజ్ ఇప్పుడు మీలో ఎంత చదివినా 50 కంటే పాస్ అవ్వని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పోగేసి, ఓకే, ఎంత చదివినా 50 కంటే ఎక్కువ రావు. కొంతమంది 10 కంటే ఎక్కువ రావు, 20. అలాంటి వాళ్ళందరినీ తీసుకొని పోగేసి మీరందరికీ ఒక స్టాండర్డ్ పెడుతున్నా అని మంచి టీచర్ని పెట్టి వాళ్ళకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయించి టెస్ట్ పెట్టి 90% వస్తేనే మీరు పాస్ అయినట్టు. ఎంతమంది పాస్ అవుతారు? కనీసం మీరు అందరికీ 100కి 100 రావాలంటే ఎవరైనా పాస్ అవుతారా? అవరు. వాళ్ళు అలాంటి వాళ్ళు. అదే వాళ్ళని తీసుకొని తెలివిగా చేస్తే లోపల నుంచి ఎంతమంది పాస్ అవుతారు? 100కి 100 వస్తాయి. టీచర్కి కూడా వెళ్ళే చెప్తారు. అవునా? అందుకే రానున్న రోజుల్లో మీకు ఎవరో బోధింపక్కర్లేదండి. ఈ వాక్యము పరిశుద్ధాత్మ మీకే బోధించి సరస్వత్వం నడిపిస్తుందండి. నా AI కంటే పవర్ఫుల్ టూల్ పెట్టేశాడు, HG, హోలీ గోస్ట్. సో అందుకనే ఇప్పుడు ఒకవేళ మరణం మీద అధికారము గురించి కొంచెం ఆ మరణాన్ని జయించాలి అంటే, కొంతకాలం ఎక్స్టెండ్ చేయాలా, ఆ వ్యాధి తగ్గాల, కొంచెం ముందుకు వెళ్ళాలా అంటే ధర్మశాస్త్ర వాక్యం తెలియాలా, కృపావాక్యం తెలియాలా? అంటే ధర్మశాస్త్ర వాక్యం తెలిస్తే ఒకవేళ నువ్వు విశ్వాసం పరలోకంకి వెళ్ళినా లోకములో ఉన్నట్టు అదృష్టం బేస్ అయినట్టు ఉంటుంది నీ లైఫ్. ప్రాధాన్యత అనేది నీకు అధికారం ఉండదు. ఎందుకంటే ధర్మశాస్త్రం నీకేమొస్తుంది? అడ్డొచ్చేస్తుంది. అందుకే కృపావాక్యము కంపల్సరీయా కాదా? గ్రేస్ ఈజ్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఎంతమందికి అర్థమైంది? కృప అనేది కంపల్సరీయా, ఆప్షనా? కంపల్సరీ. ఆయన కృపను అడిగితే అప్పుడు ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము రాకుండా ఆ వ్యాధిని, ఆ మరణాన్ని, ఆ యొక్క చిన్న ఆయువును పొడిగించుకోవచ్చు. ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రం మాత్రం పట్టుకుంటే అదే ప్రాబ్లం. అందుకే కృపావాక్యము చాలా చాలా ముఖ్యమైనదన్నమాట. రోమీలు 14:8. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. చూసారా? మనము బ్రతికినను ప్రభు. ఎందుకు? విశ్వాసులు. ఎవరికి చెప్తున్నాడు? సంఘంతో చెప్తున్నాడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే. కాబట్టి బ్రతికినను చనిపోయినను ఎవరి వారమై ఉన్నాము? ప్రభు వారమై ఉన్నాము. అంటే ఒక రకంగా నువ్వు బతికినా చనిపోయినా క్రీస్తులో అంత తేడా లేదు. ఎందుకంటే నిత్యము యుగయుగముల్లో ఉంటావు కాబట్టి దానికి ముందు 30, 40, 50, 60, 70, 80 పెద్ద తేడా. కానీ దీన్ని తీసుకొని జనరలైజ్ చేయొచ్చా? ఇది క్లెయిమ్ చేయొచ్చా? ఇప్పుడు చచ్చిపోవచ్చా? చూద్దాం, అది కూడా. లెట్స్ స్టడీ. అలాగని సడన్గా చనిపోయిన వాళ్ళు, పిన్న వయసులో చనిపోయిన వాళ్ళు బ్యాడ్ అనొచ్చా? ఎందుకంటే దే డై ఇన్ ద లార్డ్, దే ఆర్ ద లార్డ్స్. వాళ్ళు ప్రభువు వారై ఉన్నారంట వారు కూడా. సో జీవములో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు బతికితే పునరుద్ధానం ముందు మళ్ళీ వాళ్ళందరూ ఏమవుతారు? లేస్తారు. సో యూ కెనాట్ ఈవెన్ కండెమ్ దెమ్. నజరేయుడైన యేసయ్య, యెహోవా రాఫా, నీ దెబ్బల వలన మాకు స్వస్థత నాయన. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అయ్యా వారిని ముట్టి మీరు స్వస్థపరచండి. మరణకరమైన రోగములు, క్యాన్సర్ వ్యాధి, HIV, ఎటువంటి మరణకరమైన వ్యాధులైనా సరే ఆ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ జీవము ఆ వ్యాధులను అధిగమించాలా. చెప్పుకునే వ్యాధులు, చెప్పుకోలేని వ్యాధులు, సైనస్, మైగ్రైన్, తలనొప్పి, జలుబు, దగ్గు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించండి. మరి ప్రత్యేకముగా దీర్ఘాయువుతో ఆశీర్వదించమని అధికారము మీరు దయచేయండి అయ్యా. జీవమరణములు 4 వశము గనక జీవాలు మాట్లాడే కృప దయచేయండి. కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.